ఓకే. ఎలక్షన్ అయిపోయిన తదుపరి కేసీఆర్ గారు డైరెక్ట్ రజత్ కుమార్కు లైన్లోకి వచ్చారు. రజత్ కైసా హై, క్యా కౌన్సా శాఖ హోనా అని చెప్పి, ఏ శాఖ మీకు కావాలి కోరుకోండి అంటూ ఆఫర్ ఇచ్చాడు. నేను కార్లోనే ఉన్నా, ఎందుకు ఇవన్నీ నాకు తెలుసానంటే నేను కార్లోనే ఉన్నా. కేసీఆర్ గారు ఆ రజత్ కుమార్ గారికి ఫోన్ చేసి నీకు ఏ శాఖ కావాలనో కోరుకోమన్నారు. అయితే 3 శాఖలు ఆఫర్ ఇచ్చినటువంటి సందర్భం ప్రజలారా, ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఒక శాఖను ఇచ్చిరు. ఇంకొకటి ఏంది మన నీటిపారుదల శాఖ ఆఫర్ ఇచ్చారు, పంచాయతీరాజ్ శాఖ ఆఫర్ ఇచ్చారు. 3 శాఖలు ఉన్నాయి. అతి కీలకమైన శాఖలు. మీరు ఎలక్షన్లో ఇది చేసిరు కదా, అతి కీలకమైన శాఖలు మీకు ఇచ్చే అవకాశం ఉన్నది. మీరు ఏ కావాలో కోరుకోమని రజత్ కుమార్ని అడిగితే ఆయన ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయిండు. అయితే అప్పటి మాజీ సిఎస్ ఎస్పీ సింగ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆలోచనలు అయితే మనకు ఏ శాఖ తీసుకుంటే బాగుంటుంది, అయితే రజత్ కుమార్కు రిటైర్మెంట్ చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి ఇక ఈ సందర్భంలో అప్పటికే ఆయన ఇక అవినీతిలో కూరుకుపోయిండు. వాళ్ళ ఉంటుంది కదా ఐఏఎస్లతో చర్చించడంలో ఈ ఇరిగేషన్ అయితే ఇక మంచి కాంట్రాక్టు పైసలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇరిగేషన్ తీసుకోమని వాళ్ళకి సలహాలు ఇచ్చడం జరిగింది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా స్పెషల్ సిఎస్ రజత్ కుమార్కు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక స్టార్ట్ అయింది కథ.